సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన దేశాలను కామన్వెల్త్ దేశాలుగా పేర్కొంటారండి. ఆ దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థనే కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ లేదా సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే బ్రిటన్ దేశ రాజధాని లండన్ నగరంలో. మరి అటువంటి సంస్థలో ప్రస్తుతం మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 56. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైనా ఒక దేశం ఈ సంస్థలో సభ్యత్వాన్ని దక్కించుకోవాలి అంటే అది ఖచ్చితంగా బ్రిటిష్ సామ్రాజ్యంతో చారిత్రక సంబంధాలను కలిగి ఉండాల్సిన అక్కర్లేదు. అంటే అది ఖచ్చితంగా బ్రిటిష్ వలసవాద దేశం కానక్కర్లేదు. అటువంటి దేశాలు ఈ సంస్థలో ప్రస్తుతం 4 ఉన్నాయండి. అంటే ఈ 4 బ్రిటిష్ సామ్రాజ్యంతో చారిత్రక సంబంధాలను కలిగి లేవు. ఈ 4 బ్రిటిష్ వలసవాద దేశాలు కాదండి. ఈ 4 ఆఫ్రికా ఖండానికి చెందినవి. ఫస్ట్ వన్ మొజాంబిక్, సెకండ్ వన్ రువాండా, థర్డ్ వన్ గాబన్, ఫోర్త్ వన్ టోగో. నెక్స్ట్ అంటే మొత్తం 56 సభ్య దేశాలలో చిట్ట చివరి రెండింటిపై క్లారిటీ ఉండాలండి. 55వ సభ్య దేశం గాబన్, 56వ సభ్య దేశం టోగో. చిన్న క్లారిటీ ఏంటంటే ప్రపంచంలోని 2 దేశాల ప్రొనౌన్సియేషన్ ఆల్మోస్ట్ సిమిలారిటీగా ఉంటుందండి. ఒకటి టోగో, మరొకటి టోంగా. టోగో దేశం ఆఫ్రికా ఖండానికి చెందింది, టోంగా దేశం ఆస్ట్రేలియా ఖండానికి చెందింది. ఆస్ట్రేలియా ఖండం యొక్క అసలు పేరు ఏంటంటే ఓషియానియా. జాగ్రత్త పరిశీలించండి. కామన్వెల్త్ అనేటువంటి సంస్థలో చిట్ట చివరి 56వ సభ్య దేశం టోంగా కాదండి, ఏంటంటే టోగో. నెక్స్ట్ అంటే మరి ఈ సంస్థకు అధిపతిగా ఎవరు ఉంటారు అంటే బ్రిటన్ అధిపతి. ప్రస్తుతం బ్రిటన్కు అధిపతిగా ఎవరు ఉన్నారంటే ప్రిన్స్ చార్లెస్. నెక్స్ట్ అంటే ఇటీవల కామన్వెల్త్ సంస్థ న్యూ సెక్రటరీ జనరల్గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు అంటే ఒక మహిళ. ఆ మహానుభావురాలు ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశానికి చెందింది. ఆమె పేరు ఏంటంటే షిర్లీ ఆయోర్కర్ బోచ్వే. సింపుల్గా బోచ్వే అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈమె 2025 ఏప్రిల్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించింది. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ యొక్క సాధారణ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. 2025 ఏప్రిల్ 1న కామన్వెల్త్ అనే సంస్థ నూతన ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి షిర్లీ ఆయోర్కర్ బోచ్వే ఈ క్రింది ఏ దేశస్తురాలు? మన ఆన్సర్ ఏంటంటే ఘనా. నేను ఘనా అనగానే మీ అందరికీ భారతదేశంలోని ఒక నేషనల్ పార్క్ గుర్తుకు రావాలి. అది రకరకాల పేర్లతో ప్రసిద్ధిగాంచిందండి. ఘనా నేషనల్ పార్క్, కేవలాదేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్ నేషనల్ పార్క్. అది ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ రాష్ట్రంలో. ఘనా దేశం పేరు చెప్పగానే మీ అందరికీ ఒక మహానుభావుడు కూడా గుర్తుకు రావాలి. అతని పేరు ఏంటంటే కోఫీ అన్నన్. అతను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అతను ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ఐక్యరాజ్య సమితితో కలిసి 2001లో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకున్నాడండి. ఈ సంవత్సరం పైన రిపీటెడ్గా క్వశ్చన్ అడిగాడండి. కోఫీ అన్నన్ మరియు ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకోవడం జరిగింది? మన ఆన్సర్ ఏంటండి 2001. నెక్స్ట్ అండి మరి మన భారతదేశం కామన్వెల్త్ అనే సంస్థలో ఏ సంవత్సరంలో సభ్యత్వాన్ని దక్కించుకుందో అంటే ఏ సంవత్సరంలో చేరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ రిపీటెడ్గా ఏ టాపిక్లో అడుగుతున్నాడు అంటే పాలిటీలో. థ్యాంక్ యూ.